జీవితంలో ఎవడన్నా ఎదగాలనుకుంటే వాడిని ఈజీగా తొక్కేయచ్చు. అలాంటిదే ఇప్పుడు మనము మాట్లాడుకోబోతున్నాం. వాస్తవంగా విజయ్ తలపతి గురించి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఎదుగుతున్నాడు అని ఆయనని ఇప్పుడు తొక్కేయాలనుకుంటున్నారు. ఈ నెల అనేది 21 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి తమిళనాడులో. ఆయనను ఒక టార్గెట్ చేసి ఎట్లనన్నా గెలవనీయొద్దురా బాబు అని ఆయన సినిమాని అయితే రిలీజ్ అయితే చేశారు. అది కూడా ఆన్లైన్లో పెట్టారు. ఒరిజినల్ ప్రింట్, ఏదో టాకీస్ ప్రింట్ లేకపోతే చిన్న చిన్న బిట్లు అనేది వచ్చినారా బాబు అంటే అది వేరే విషయము. టోటల్గా అనేది మూవీ రిలీజ్ అయిపోయింది. 3 గంటల 3 నిమిషాల సినిమా అనేది ఆన్లైన్లో పెడితే ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. మరి ఇది అనేది 400 కోట్లు పెట్టి సినిమా తీశారు. 400 కోట్లు పెట్టి ఆన్లైన్లో వదిలే అవసరం ఏముంది? అంటే ఇది ఒక డ్రామాగా తీసుకొని పోతున్నారా? విజయ్ తలపతి గారిని అనేది తొక్కేయాలని చూస్తున్నారా? ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి ఆయననే అని పెద్ద డ్రామా నడుస్తుందా, ఇక రాజకీయం నడుస్తుందా ఏంటో అర్థం కావట్లేదు. ఈ సినిమా మొత్తం అనేది రాజకీయం గురించే ఉంది. అంటే ఎవరెవరు అనేది రాజకీయంలో ఉండి ఎలాంటి తప్పులు చేస్తున్నారు అని సినిమాలో పర్టికులర్గా చూపించారు. అలాంటిది ఈ సినిమా అనేది రిలీజ్ చేయకుండా సెన్సార్ బోర్డు అయితే ఆపేసింది. ఎలక్షన్స్ అయ్యేంత వరకు అనేది మీరు సినిమా అయితే రిలీజ్ చేయొద్దు, ఒకవేళ ఆ సినిమా రిలీజ్ చేస్తే మీ పైన కఠిన చర్యలు తీసుకుంటామని సెన్సార్ బోర్డు అయితే చెప్పేసింది. అందు గురించి ఈ మూవీని అయితే ఆపేశారు. కానీ ఒరిజినల్ ప్రింటే ఆన్లైన్లో దర్శనం ఇచ్చిందంటే అసలు షాకింగ్గా మారిపోయిందన్నమాట. విజయ్ తలపతి గారు మూవీ వచ్చేసి జననాయగన్, ఇది తమిళ్లోది వచ్చిందన్నమాట. జననాయకుడు అని తెలుగులో వచ్చింది. ఈ సినిమా ఒకరిని వ్యతిరేకపరిచేటట్లు, రాజకీయంలో అనేది ఏవైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పుల్ని చూపించినట్లు ఈ మూవీలో అయితే పర్టికులర్గా అయితే చూపించినట్లు కనిపిస్తుంది. దాంట్లో హీరో విజయ్ తలపతి గారే కాబట్టి మిగతా పార్టీలకు ఏమైనా ప్రాబ్లం అవుతా అని ఒక ఉద్దేశం దగ్గర ఆ మూవీని అయితే హోల్డ్ అయితే పెట్టిర్రు. 400 కోట్లు పెట్టి సినిమా తీసిరంటే ఆషామాషి కాదు. అలాంటిది ఈయనకనేది పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. పార్టీ పెట్టినాక పార్టీ నేమ్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు అనేది చాలా లక్షల మంది అయితే రావడం జరిగింది. రెండో మీటింగ్ పెట్టినప్పుడు అనేది తొక్కిసలాటలో కొంతమంది అయితే చనిపోయారు. ఆ విషయం అయితే అందరికీ తెలుసు. అక్కడి నుంచి అనేది ఈయనకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏదైతే ఫస్ట్ మీటింగ్ పెట్టిండో ఆ ఫస్ట్ మీటింగ్ నుంచి అనేది సూపర్ డూపర్ ఇంకా విజయ్ తలపతి గారే ఈసారి అనేది తమిళనాడుకు ముఖ్యమంత్రి కాబోతున్నారని ప్రతి ఒక్కరి నోట్లో అయితే ఈ మాట వినిపించింది. రెండో మీటింగ్లో అనేది మరి ఎవరి నిర్లక్ష్యమో తెలియదు. ఇక్కడ హీరో నిర్లక్ష్యమా, ప్రచారానికి వెళ్ళినప్పుడు అనేది తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలా మనుషులు అనేది చనిపోతున్నా, తొక్కిసలాట అవుతున్నా ఈయన ఒకవేళ ఆపి ఆ ప్రసంగం అక్కడికి క్లోజ్ చేసి వెళ్ళిపోయింటే అది వేరే విషయం ఉంటుండే. స్పీచ్ అనేది కంటిన్యూ ఇవ్వడం వల్ల ఆయన పైన అనేది గట్టిగా అయితే కేసు అయితే పడ్డది. ఫస్ట్ది ఇది. సెకండ్ వచ్చేసి ఏంటంటే వాళ్ళ వైఫ్ అనేది విడాకులు అయితే తీసుకుంది. ఈయన అనేది ఒక హీరోయిన్ దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది. నేను ఎన్నోసార్లు చూసినా, ఎన్నోసార్లు నచ్చేపినా ఆయన నా మాట అయినట్లేదు అని ఇంకా విడాకులకు అనేది అప్లై చేసిన తర్వాత ఒక 2 రోజుకో 3వ రోజుకో అనేది హీరోయిన్ త్రిషని అయితే తీసుకొని వచ్చిండు. అప్పుడు అందరికీ అర్థమైపోయింది నిజంగానే ఈయనకు ఎఫ్ఐఆర్ ఉంది త్రిష దగ్గర అని. ఇది పెద్ద మైనస్. ఎందుకంటే ఒక పార్టీ పెట్టిన తర్వాత జనమే నా వాళ్ళు, జనం గురించే నేను పనిచేస్తున్నా, జనం లేకపోతే నేను ఉండలేను అని అనుకున్నవాడు ఇట్లా ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఒక లవర్ దగ్గర అనేది ప్రచారానికి వెళ్ళడం ఎంతవరకు కరెక్టో ఒకసారి అయితే మీరు ఆలోచించండి. ఇంకా మూడోది వచ్చేసి ఈ సినిమా. ఈ మూవీ అనేది రిలీజ్ చేయకముందు, ఇంకా రిలీజ్ కాలేదు, ఒరిజినల్ ప్రింట్ అయితే బయటకు వచ్చింది. కానీ కొన్ని పార్టీల గురించి అనేది దీంట్లో వ్యతిరేకంగా ఉంది. ఆ వ్యతిరేకతను చూపించడానికే కావాలని రిలీజ్ చేసిర్రా? ఆన్లైన్లో వదలడానికి మెయిన్ కారణం ఇదేనా అని అర్థం కావట్లేదు. ఇప్పుడు సినిమాది అనేది ఒక యూనియన్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిందే కదా, వాళ్ళకి తెలియకుండా అయితే బయటికి రాదు కదా. 400 కోట్లు పెట్టి వీళ్ళు సినిమా తీసిన తర్వాత అంత నిర్లక్ష్యం అయితే చేయరు కదా. వీళ్ళకి తెలియకుండా అనేది ప్రింట్ ఏ విధంగా బయటకు వచ్చింది? వాళ్ళ లోపలనే ఎవరో అనేది పని చేసిరు, చేపించిరు అని చాలామంది అయితే అనుకుంటున్నారు. ఇటు అభిమానులు కావచ్చు, అటు రాజకీయ నాయకులు కావచ్చు. ఒక పాజిటివ్ పోవాలి, వేరే పార్టీల మీద అనేది నెగిటివ్ అనేది నింపాలని ఒక ఉద్దేశం దగ్గర ఇలాంటివి చేస్తే బాగుంటుందని వాళ్ళైతే అనుకొని ఈ వీడియో అయితే రిలీజ్ చేసిరని చాలామంది చెప్తున్నారు. ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు అంటే అది వేరే విషయము. 3 గంటల 3 నిమిషాల సినిమాను డైరెక్ట్ ఆన్లైన్లో పెట్టిరు. అది కాకుండా ఒరిజినల్ ప్రింటర్ అంటే ఎవరికి తెలియకుండా అయితే వెళ్ళదు కదా. ఇది 1,00,000 2 లక్షలు పెట్టి తీసిన సినిమా కాదు, ఏకంగా 400 కోట్లు పెట్టి తీసిన సినిమా. ఇన్ని కోట్లు పెట్టిన తర్వాత వాళ్ళు పబ్లిక్లకు ఎలా వదులుతారు? ఇది పెద్ద ప్లానింగ్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు చాలామంది అభిమానులు ఏమంటున్నారు అంటే ఆయనది ఒరిజినల్ ప్రింట్ వచ్చినా ఏదొచ్చినా మళ్ళీ రిలీజ్ చేసిన తర్వాత, సినిమా రిలీజ్ చేసిన తర్వాత సూపర్ డూపర్ హిట్ కావడం పక్కా అని చెప్తున్నారు.
ఇది ఎలక్షన్ టైం కాబట్టి ఓకే వదిలిండ్రేమో, అంటే అక్కడ కొన్ని నెగిటివ్ చూపించిండ్రు, ఎవరికి తెలియకుండా వదిలిండ్రు. ఎవరు అంటే ఎవరు వదిలిండ్రు? ఈ సినిమా బయటికి వెళ్ళే వచ్చిండ్రు, మేమైతే ఎంక్వైరీ అయితే మొదలు పెడతామో అని అంటున్నారు. వాళ్ళు వేసిన తర్వాత ఇంకా ఎంక్వైరీ ఏం పెడతారు? వేరే పార్టీల మీద అనేది నెగిటివ్ తీసుకొని పోయిన తర్వాత ఈయన పార్టీ గురించి కావచ్చు, ఈయన గురించి పాజిటివ్ అనేది పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత ఇంకెవరి మీద అనేది విచారణ చేయబడతారు. ఇదైతే అర్థం కాని విషయం అనమాట. సో ఇది చాలా కన్ఫ్యూజ్గా ఉంది. ఇప్పుడు తమిళనాడు అనేది హోరాహోరీగా అనేది ఫుల్ టెన్షన్గా అయితే ఉందన్నమాట. సో విజయ్ తలపతి గారు అనేది చాలా రోజుల నుంచి ముఖ్యమంత్రి కావాలి అని పార్టీ గురించి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఆయన ఒకవేళ మంచిగా చేస్తే 100% అనేది ఆయన ముఖ్యమంత్రి కావాలి. ఇంకా వేరే రాజకీయ నాయకుల్లాగా చేస్తే ఇంకా ఆయన ఒకటే కాకుండా ఒకటే. ప్రజెంట్ అనేది తమిళనాడులో అనేది ఇదే కొనసాగుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంది అనేది. ఫ్యాన్స్ మాత్రం అయితే ఫుల్ ఖుషిలో ఉన్నారు. టాకీస్లో రిలీజ్ కాకముందే ఆన్లైన్లో వచ్చింది అని. కాకపోతే ఇక్కడ అనేది ఒక పెద్ద ట్విస్ట్గా మారింది. ఎవరైతే మూవీస్ని డౌన్లోడ్ చేసుకొని చూస్తారో ఐపీ ఐడి ఉంటుంది కదా, ఆ ఐపీ ఐడి నుంచి అనేది కేసు అయితే అవుతుంది. ఏ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నారు, ఎట్లా డౌన్లోడ్ చేస్తున్నారు అనేది ప్రతిదీ అనేది మాకు తెలుస్తుందని వాళ్ళైతే చెప్తున్నారు. మరి వాళ్ళ పైన కేసు అవుతుందా కేసు కదా మనకైతే తెలియదు. మెల్లె అనేది మనకే క్లాట్ అయితే వస్తాయన్నమాట. సో ఇదన్నమాట విజయ్ తలపతి గారికి అనేది ప్రతిసారి అనేది ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మీద కామెంట్ చేయండి. ఇంకొక మంచి రివ్యూలో అయితే మనం మాట్లాడుకుందాం. అప్పటికి ఉంటాను. జై హింద్.